వారు పరమశివుడికి నమస్కారం పెట్టలేదు అంటే మనం దాన్ని అపార్థం చేసుకోకూడదు అని నా విజ్ఞాపన. దానికి ఎంతో సంతోషించాడు శివుడు. అంటే మనం నమస్కారం పెట్టకపోతే సంతోషించాడని మనం అనుకోకూడదు. మనం ఆ స్థాయిని పొందలేదు. పొందని దాన్ని అంటించుకుంటే ఊడిపోతుంది, ఉన్నది కూడా పోతుంది. ఆ స్థాయికి ఎదగడానికి మనం నమస్కారం చేయాలి. ఎరిగిపోయిన వాడికి ఆ అవసరం ఉండదు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ సకృన్నత్వా నత్వా అంటారు సరస్వతీదేవి విషయంలో. ఎవడు నిర్మలమైన మనస్సున్నవాడో వాడు సరస్వతీదేవికి 1000 నమస్కారాలు పెట్టక్కర్లేదు. సకృన్నత్వా నత్వా, సకృత్ ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, వాడి నాలుక మీద గంగా ప్రవాహంలా వాడి నర్తన చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే వాడి మనసు అటువంటిది. సరస్వతి కటాక్షమనకు యోగ్యమైనటువంటి మనసు ఉన్నవాడు వాడు. వాడి నమస్కారం ఒక్కటి చాలు శారదానుగ్రహానికి. కాబట్టి సనత్కుమారులు నమస్కరించకపోతే శివుడు సంతోషించాడు. ఎంత గొప్పవాడరా, అసలు వీడి దృష్టిలో 2 అన్నవి లేవు, ఒక్కటే వస్తువు అని అన్నారు. నేను పరమేశ్వరుణ్ణి, నేను వస్తే నువ్వు నమస్కారం చేయలేదు, నిన్ను నేను శపించద్దా అన్నారు. చూద్దాం, అసలు ఒక పరిశీలనం చేద్దాం, ఇటువంటి జ్ఞానితో మాట్లాడితే కదా సంతోషం అని. సనత్కుమారుల వారు ఇలా చూసి అన్నారు, శపిస్తావా? శపించు, ఏమవుతుంది శపిస్తే? ఇది కష్టపడుతుంది, ఇది నేను కాదుగా, నేను ఆత్మ, ఆత్మకి కష్టం లేదు, ఆత్మకి సుఖం లేదు, ఆత్మ అగ్ని చేత కాల్చపడదు, నీటి చేత తడపబడదు, ఖడ్గం చేత నరకపడదు, దానికి జననం లేదు, మరణం లేదు. ఆత్మను ఎవరేం చేస్తారు? కాబట్టి శపిస్తే శపించాను. పొంగిపోయాడు పరమేశ్వరుడు. ఏమి ఆత్మజ్ఞానిరా మహానుభావుడు. ఆయన వచ్చిన కారణం వేరే ఉంది. సనత్కుమారుల వారి పుట్టిపోయిన వాసనాబలాన్ని క్షయం చెయ్యాలి, అందుకొచ్చాడు ఆయన. ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషించి అన్నాడు, పోన్లే వరమిస్తాను కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, వరమిస్తే సంతోషపడ్డానికి సుఖపడ్డానికి ఇది సంతోషపడాలి, మనసు సంతోషపడాలి. ఆత్మకి సంతోషము లేదు, దుఃఖము లేదు, ఎప్పుడూ ఒక్కలా ఉంటుంది. నాకు వరం ఎందుకు, నాకు అక్కల్లా, నీకేమైనా కావాలంటే చెప్పిస్తానన్నాడు. ఆ మాట అనిపించడానికే వచ్చాడు శివుడు. ఈ మాట అని అనగానే పరమశివుడు అన్నాడు, నువ్వు నా కడుపున కొడుగ్గా పుట్టన్నాడు. సనత్కుమారుల వారు ఇలా తలెత్తి చూసి అన్నారు, నీ కడుపునే పుడతాను అంటూ ఒక ధర్మసూక్ష్మం చెప్పాడు ఆయన. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, అడగని వాడికి ఇది ఇవ్వకూడదు అని. కాబట్టి అందుకే అందరూ ఆహ్వానితులే అంటుంటారు. అందరూ ఆహ్వానితులు కాదు. బయట వర్షం పడుతోందని ఆధ్యాత్మిక సభలోకి రాకూడదు. వర్షంలో తడిసైనా వినడానికి వచ్చిన వాళ్ళ కోసం సభ, కానీ అందరూ ఏ పని లేకపోయినా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చని సభలు పెట్టరు. కాబట్టి ఆయన నీకు వరం ఇస్తాను అంటే నాకు కొడుకుగా పుట్టు అంటే సనత్కుమారుల వారు అన్నారు, ధర్మశాస్త్రం అనొకటి ఉంది, అది నీ చేతే చెప్పబడింది. ఎవరు అడిగారో వారికే ఇవ్వాలి. నువ్వు అడిగావు, నీకే కొడుకుగా పుడతాను అంటే పార్వతీదేవికి అర్థమైంది. అంటే నాకు కొడుకుగా రాడు, ఒక్క శంకరుడికే కొడుకుగా వస్తాడనమాట అని ఆవిడంది. ఏమయ్యో, ఏమిటి నీకే కొడుకుగా వస్తానంటున్నావు శంకరుడితో, అంటే నాకు కొడుకుగా రావా అంటే నేను నోరు తెరిచి అడగలేదనా? నేను చెప్తాను ధర్మశాస్త్రం, నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను గురుమండల రూపిణిని. భార్య భర్తల్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు అడిగితే రెండవ వారు అడిగినట్టే. ఇక ఇద్దరూ కలిసి అడగడం అన్న మాట ఉండదు. ఒక్క దంపతుల మధ్య మాత్రమే ఆ ధర్మం అన్వయం అవుతుంది. తండ్రి ఏదో పెద్ద వ్రతం చేసి లేకపోతే తీర్థయాత్ర చేసి నాకు మంచి కొడుకు పుట్టాలి అని కోరుకుంటే మీ ఆవిడ అడగలేదు నీకు ఇవ్వడం కుదరదని అండో పరమశివుడు. తండ్రి అడిగితే భార్య కూడా అడిగేసినట్టే, స్త్రీ అడిగితే పురుషుడు అడిగినట్టు, పురుషుడు అడిగితే స్త్రీ అడిగినట్టు. అందుకని మా ఆయన అడిగితే నేను అడగాలని లేదు, నువ్వు నాకు కొడుకువే అందావిడ. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చెప్పిన ధర్మము నిజమే. అసలు మీరు శాస్త్రంలో పెద్దలు మాట్లాడుకుంటున్న మాటల మర్మం చూడాలి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ధర్మ వివక్షే మాట్లాడతారు. నువ్వు చెప్పింది కూడా నిజమే. అడగకపోయినా భార్యాభర్తలలో ఏ ఒకరు అడిగినా రెండవ వారు కూడా అడిగినట్టే. కాబట్టి నీకు కొడుకుగా పుట్టాలి. కానీ అమ్మా ఎందుకన్నానో తెలుసా? ధర్మం తెలియక కాదు. మీరే కదూ నాకు బిరుదిచ్చి పిలిచారు జ్ఞానివి నువ్వని. నాకు గర్భవాసం చేయడం ఇష్టం లేదు. నువ్వు ఎంత అఖిలాండేశ్వరివైనా జగజ్జననివైనా నేను నీ కడుపులో తల అధోముఖంగా పెట్టి పడుకుని
యోని సంభవుడు అన్న పేరుతో నీ కడుపులోంచి బయటికి రావడం నాకు ఇష్టం లేదు. అందుకనమ్మా ఒక్క శివుడికే పుడతాను అని ధర్మాన్ని తీసుకురావడానికి కారణం అది. నువ్వు తల్లివి, నేను బిడ్డణ్ణి, ఎప్పటికీ బిడ్డణ్ణి, నీ కడుపున పుడితేనే బిడ్డన్నా. అందుకనమ్మా నాకు ఒక వరమి, నీ శరీరంతో నాకు సంబంధం లేకుండా శివుడికి కొడుకుగా పుడతాను, కాబట్టి అలా వరమివి అమ్మా అన్నాడు. పార్వతీదేవి నొచ్చుకుంది. ఇంతటి మహానుభావుడు కొడుగ్గా వస్తున్నాడా, ఈయనకి వాసనాక్షయం చెయ్యాలని మా ఆయన నన్ను తీసుకుని వచ్చాడా, నేను మాత్రం పక్కనుండిపోయి శివుడికి కొడుగ్గా పుడతాడా? శివుడికి కొడుగ్గా పుట్టాలంటే ఏమవ్వాలి? శివవీర్యం స్ఖలనం అవ్వాలి. శివవీర్యం స్ఖలనం ఎవరి వల్ల అవుతుంది? ఒక్క ఆవిడ వల్లే అవుతుంది. అంటే నేను నిమిత్తం అవుతాను, కొడుకు శివుడికి అవుతాడు. అంటే నా శరీరం నుంచి బయటికి రాడు. ఇలా జరగడానికి వీల్లేదని ఆవిడ ఒక నియమం పెట్టింది. సరే, ఒక పని చెయ్యి. ఒకానొకప్పుడు ఒక సంఘటన జరిగింది కైలాస పర్వతం మీద. భస్మాసురుడని ఒక రాక్షసుడు తపస్సు చేశాడు మా ఆయన కోసం. మా ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే వాడు భస్మం అవ్వాలని అడిగాడు. తథాస్తు అన్నాడు శంకరుడు. ఆయన తల మీదే చేయి పెట్టడానికి ప్రయత్నించాడు. ఏమీ తెలియని వాడిలా నటించాడు పరమశివుడు. ఆయన నిజంగా చేతకాని వాడై పరిగెత్తాడు. ఇలాంటి వాడికి వరాలు ఇవ్వకూడదని లోకానికి చెప్పడానికి అటువంటి పనులు చేస్తూ ఉంటాడు. అంతేగాని ఆయనకి తెలియకిచ్చేశాడు పరిగెత్తుకు పారిపోయాడు అనుకోకూడదు. లోపల సూక్ష్మాన్ని విచారణ చెయ్యాలి. ఆవిడ ఆదిశక్తి, సమస్త శక్తులకు ఆవిడే కారణం. భస్మాసురుడు పరిగెత్తడానికి కూడా ఆవిడే. ఆ శక్తి ఆవిడ ఉపసంహారం చేసిందనుకోండి, వాడి కాళ్ళు చచ్చుబడి కింద పడిపోతాడు. కానీ భర్త గౌరవాన్ని నిలబెట్టాలి. అలాగని తాను పరిగెడితే అర్థం ఉండదు. భర్త పరిగెడుతుంటే తాను నిలబడితే అర్థం ఉండదు. అందుకే భర్త గౌరవాన్ని నిలబెట్టడానికి మహాపతివ్రతగా ఆవిడ ఉత్తర క్షణం ఒక పని చేసింది. తన శరీరాన్ని నీటి సరోవరంగా మార్చింది కైలాస పర్వతం మీద. దానికి శరవణ తటాకమని పేరు. పార్వతీదేవి యొక్క శరీరమే నీటి మడుగుగా ఏర్పడింది శివుడు తిరిగి వచ్చే వరకు. ఎందుచేత అంటే భవ అని సంస్కృతంలో ఒక మాట. భవ అంటే పుట్టుకకు కారణమైనది అని. భవ, ఈ శరీరాలన్నీ పుట్టడానికి కారణమైనవి ఏవి అంటే తల్లిదండ్రుల యొక్క శరీరాలు. నా శరీరం ఒకప్పుడు శరవణ తటాకంగా ఏర్పడింది కైలాస పర్వతం మీద. నువ్వు నా శరీరంలోకి ప్రవేశించి నా కడుపులోంచి కొడుకుగా పైకి రానంటున్నావు. పోన్లే, ఒక పని చెయ్యి. నా శరీరంలోంచి నువ్వు రాకపోయినా నా శరీరం శరవణ తటాకంగా కైలాస పర్వతం మీద ఉంది కనుక శరవణ తటాకంలోంచి బయటికి రా. నీ మంత్రం కూడా అదే అవుతుంది, శరవణ భవ అని షడక్షరి. ఆ తటాకంలోంచి బయటికి వచ్చి నా స్పర్శ నీ జన్మలో ఉందన్న తృప్తిని నాకు ఇయ్యి. అప్పుడు నాకు కూడా నీ జన్మలో భాగమున్నదని, నువ్వు నాకు కొడుకువని నేను ఆనందం అనుభవిస్తానంది. అమ్మా, మన ఇద్దరి మధ్య ఈ ఒడంబడిక ఏదో బాగుంది. నేను నీ గర్భవాసం చెయ్యక్కర్లేదు. నేను శరవణ తటాకంలోంచి బయటికి రావడానికి అనుగ్రహించావు. నీకు 10,000 నమస్కారాలు. అలాగే వస్తానమ్మా అన్నాడు. కాబట్టి ఇప్పుడు సనత్కుమారుల వారికి ఇచ్చినటువంటి వరం నిజం అవ్వాలి. ఒక బ్రహ్మజ్ఞాని కోరుకున్నటువంటి వరం ఉత్తినే పోవడానికి వీల్లేదు. అది సృష్టిలోనే విచిత్రం. లోకంలో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కారణజన్ములు పుడితే అది భగవంతుడిచ్చిన వరం కారణం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార విశేషంలో భగవంతుడు భక్తుడికిచ్చిన వరం కారణం కాదు, ఒక బ్రహ్మజ్ఞాని భగవంతుడికిచ్చిన వరం కారణం. సనత్కుమారుల వారు పరమశివుడికి వరం ఇచ్చారు, నీకు కొడుకుగా వస్తానని. అది పార్వతీదేవి యొక్క శరీర స్పర్శ సంబంధం లేకుండా వస్తానని వరం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు సనత్కుమారుల వారు ఇచ్చినటువంటి మాట నిజం కావాలి. ఆయన అవతార స్వీకారం చేసి పరమశివుడికి కుమారుడిగా రావాలి. ఇది ఒక కారణం సుబ్రహ్మణ్యోత్పత్తికి. బ్రహ్మము ఒక అవతార స్వీకారం చేయడానికి కారణం ఇది. రెండవ పార్శ్వం ఇంకొకటి బయలుదేరి. పితృదేవతలు అని ఉంటారు. ఆ పితృదేవతలకి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో ఒకతే స్వధాదేవి. ఆ స్వధాదేవినిచ్చి వివాహం చేశారు. పితృదేవతలకి స్వధాదేవి యందు 3 కుమార్తెలు జన్మించారు. అందులో పెద్ద కుమార్తె పేరు మేనకాదేవి, రెండవ కుమార్తె పేరు ధన్యాదేవి, మూడవ కుమార్తె పేరు కళావతి. ఈ 3 స్వధాదేవి యొక్క కుమార్తెలు అని సంప్రదాయంలో చెప్పినప్పటికీ వాళ్ళ 3 అయోనిజలని పిలుస్తారు. ఇప్పటికీ సంప్రదాయ నిష్టలో ఏం చెప్తారంటే, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం వస్తే గణపతి మీద శ్లోకం కూడా జ్ఞాపకం రాకపోతే ఈ 3 పేర్లు చెప్పి ఓ నమస్కారం పెట్టమంటారు.
మీరు ఎక్కడున్నారన్న దానితో కూడా సంబంధం ఉండదు. మీరు ఆఖరికి ఏదో ఆదిత్య హృదయంలో చెప్పినట్టు కాంతారేషు భయేషు చ, మీరు అరణ్యంలో ఉండండి, అశౌచంతో ఉండండి, స్నానం చేయకుండా ఉండండి, చెప్పులు వేసుకుని ఉండండి, ఈ ముగ్గురి పేర్లు తలుచుకుని నమస్కారం చేస్తే చాలు, విఘ్నం తొలగిపోతుంది అని. అంత శక్తివంతమైనటువంటి రూపాలు ఆ ముగ్గురు. వాళ్ళు మేనకాదేవి, ధన్యాదేవి, కళావతి. ఈ ముగ్గురు ఒకసారి విష్ణు సభకి వెళ్ళారు. పరమశివుడు సనత్కుమారుల వారికి ఇచ్చినటువంటి వరం ఉంది. ఆ వరం నిజం అవ్వాలి. ఇప్పుడు ఆ నిజం అవ్వడానికి కావలసినటువంటి నేపథ్యం ఒకటి తయారవ్వాలి. వీళ్ళు ముగ్గురు విష్ణు సభకి వెళ్ళి, మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి, బ్రహ్మసభా ప్రవేశం కొంతవరకు తేలిక. అపత్యం బడ్గా అని సంతానం లేని వాళ్ళైతే బ్రహ్మసభలోకి పంపించారు తప్ప, పుణ్యాత్ములైన వాళ్ళు బ్రహ్మసభా ప్రవేశం చేస్తూ ఉంటారు. సన్యాసాశ్రమ స్వీకారం చేసి సన్యాసాశ్రమాన్ని పరమ ధన్యంగా గడిపినటువంటి మహనీయులు కూడా యుగాంతం వరకు బ్రహ్మసభలో వేదం వింటూ కూర్చుంటారు అని శాస్త్ర ప్రమాణం. కాబట్టి బ్రహ్మసభా ప్రవేశం కొంతవరకు ఉంటుంది. అసలు విష్ణు సభా ప్రవేశం చేశారన్నమాట మీకు ఎప్పుడూ కనపడదు, చాలా కష్టం. ఎందుచేత అంటే విష్ణు సభా ప్రవేశం చెయ్యడం భూదేవికి కూడా సాధ్యం కాదు. భూదేవి కూడా చెయ్యదు విష్ణు సభా ప్రవేశం. అపారమైన ఆర్తి కలిగి ఉత్తర క్షణంలో విష్ణువు తన వంక చూసి మాట్లాడాలి అనుకుంటే, భూమిగా మాట్లాడితే ఆయన పలకడం, వింటాను తర్వాత అంటాడు. భూమితో వెంటనే మాట్లాడాలి అంటే ఒక్క కారణానికే వింటాడు, గోరూపాన్ని ధరిస్తే వింటాడు. మనం పురాణం చదివేటప్పుడు చాలా తేలిగ్గా చదువుతాం, తేలిగ్గా చదవకూడదు. పురాణంలో అనేక రహస్యములు ఉంటాయి. భూమి గోరూపమును ధరించి విష్ణువును ప్రార్థించను అని ఉంటుంది. అలా ఎప్పుడైనా ఉంది అంటే గుర్తు ఏమిటంటే, మీరు 3 కాలముల యందు స్మరించవలసినటువంటి మహోత్కృష్టమైనటువంటి ఒక అవతారం వస్తోందని గుర్తు. విష్ణువు వెంటనే మాట్లాడతారు. విష్ణువు మాట్లాడినప్పుడు సాధారణంగా అశరీరవాణి, ఆయన శరీరంతో కనపడి మాట్లాడేప్పుడు మీరు ఏ పురాణం చూడండి, అశరీరవాణిగా వినపడుతుంది. బ్రహ్మాదులు నిలబడి ప్రార్థన చేస్తారంతే, అశరీరవాణిగా పలుకుతాడు ఆయన. అందుకే విష్ణు సభా ప్రవేశం చేసి ప్రార్థన చేశారన్న మాట చాలా తక్కువగా కనపడుతుంది. వ్యాసాది మహర్షుల యొక్క వాంగ్మయం మీరు చూస్తే అంత తేలికగా అస్తమానం విష్ణు సభకి వెళ్ళారని ఉండదు. వీళ్ళు ముగ్గురు, ధన్యాదేవి, మేనకాదేవి, తర్వాత కళావతి, ముగ్గురు విష్ణు సభా ప్రవేశం చేశారు. చేసి కూర్చుని ఉన్నారు విష్ణు సభలో. మళ్ళీ అందులో కూడా కూర్చోవడం అందరికీ సాధ్యం కాదు, పార్షదులందరూ నిలబడి ఉండాలి. అక్కడ కూర్చోవడం అంటే ఎంతో గొప్ప స్థితిని పొందిన వారు తప్ప కూర్చోరు. కూర్చుని ఉన్నారు, విష్ణు సభ నడుస్తోంది. ఈ సనకసనందనాదులు నలుగురు బ్రహ్మజ్ఞానులు సభలోకి వచ్చారు. అందరికన్నా వయసులో చిన్నవాడైనా సభలోకి ఎవరు వచ్చినప్పుడు సభలో అందరూ లేచి నిలబడాలి అన్నదాన్ని ధర్మశాస్త్రం నిర్ణయం చేసింది. సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అని ఎవడు బ్రహ్మజ్ఞానియో వాడి వయసుతో సంబంధం ఉండదు, వాడికి మిగిలిన వాళ్ళు నమస్కారం చేయవలసింది. మీకన్నా మేము పెద్దవాళ్ళమండి అని అనకూడదు. బ్రహ్మజ్ఞాని అయితే ఆయనకు అందరూ నమస్కారం చేయవలసింది. వాళ్ళు వయసులో చిన్నవాళ్ళులా కనపడినా వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. అందుకే వాళ్ళు సభాప్రవేశం చేస్తే అందరూ లేచి నిలబడ్డారు. ఈ ముగ్గురు పిల్లలు మాత్రం శివమాయామోహితులయ్యారు. ఎందుకు శివమాయ అంత బలవత్తరం? మీరు ఈ 2 మాటలకి ఉండేటటువంటి వ్యత్యాసం గమనిస్తూ ఉండాలి. విష్ణు మాయ సాధన చేత పోగొట్టుకోబడి జ్ఞానమును పొందుతాడు. అందుకే గీతలో కూడా మమ మాయా దురత్యయ అంటాడు, నా మాయ అతిక్రమించడానికి వీలు లేనిది అంటాడు. విష్ణుమాయ తొలగాలి అంటే విష్ణువే కారణమై ఉంటాడు. అందుకే మీరు కొంచెం ఉపాసనా రహస్యాన్ని గమనిస్తే, ఇంద్రియములు తెలివితో ఉన్న కాలంలో ఆరాధనీయుడెవరు అంటే విష్ణువు ప్రధానుడై ఉంటాడు. అందుకే నిద్ర లేవగానే ముందు ఎవరి పేరు పలుకుతామంటే శ్రీహరి 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 అంటూ నిద్రలేస్తారు. నేను ఎంత శివభక్తుడినైనా కావచ్చు, అర్థం లేని అంధత్వంతో కూడుకున్న భక్తి గురించి నేను మాట్లాడటలేదు. అసలు నిజమైనటువంటి సంప్రదాయం, నిజమైన వైదికమైన విషయం తెలుసుకుందామన్న జిజ్ఞాసువుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంద్రియములకు అధిపతి ఎవరు అంటే విష్ణువు. అందుకే అధోక్షజుడు అని పేరు ఆయనకి.
ఇంద్రియముల యొక్క శక్తి ప్రసారం అంతా ఆయన అనుగ్రహం. అందుకే ఇంద్రియములు బయటికి రాగానే, కన్ను తెరిచే ముందు, నిద్ర మేల్కొనగానే మొదటి మాట నోటి వెంట శ్రీహరి 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 అనాలి. ఆచమనంలో కూడా విష్ణునామాలే చెప్పడానికి కారణం అది. ఆ నామాలు చెప్పి శ్రీహరి అన్న నామం చెప్పి నిద్ర మేల్కొంటారు. ఆయన ఇంద్రియములకు అధిపతి అయి ఉంటాడు. ఆయనని ఉపాసన చేస్తే ఆయన ఇచ్చే అనుగ్రహం ఏమిటి అంటే విష్ణుమాయని తొలగిస్తాడు. మాయ తొలగిపోతే ఎవరు కనపడతారు అంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహం కలిగితే శివుని యందు ఐక్యమవుతాడు, శివుడైపోతాడు. లోకంలో చిట్ట చివరి స్థితి ఏది అంటే శివుడైపోవడమే. కానీ శివమాయ అన్నమాట, విష్ణుమాయ అన్నమాట మీకు కనపడినట్టుగా శివమాయ అన్నమాట మీకు కనపడదు. శివమాయ అన్నమాట మీకు ఎక్కడన్నా కనపడింది అనుకోండి, మీరు పరాకుగా వెనక్కి వచ్చి మళ్ళీ చదవమని గుర్తు పురాణంలో. శివమాయ సాధారణంగా ఎప్పుడు విడిచిపెడతాడంటే పరమశివుడు మహాజ్ఞానులను మోహింపచేస్తాడు. మహాజ్ఞానులైనటువంటి వారు మోహానికి వశులవుతారు. దీన్ని సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు పరమరహస్యాన్ని అద్భుతంగా చెప్పారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణాదీ భూత్వా పురరిపుమపి క్షుభమనయత్ అంటూ, అమ్మా నువ్వు అంత గొప్పదానివి, నువ్వు మన్మధుడికి ఎంత శక్తి ఇచ్చావంటే ఆయన వేసిన బాణాలకి నీ భర్త కూడా వశుడైపోయాడమ్మా అన్నారు. ఆయన మాయ ఆవిడ మాయ అని రెండు ఉండవు, ఆయన ఆవిడ ఒకటే. శివ శివా, ఆవిడ మాయ ప్రసరించి శివుణ్ణే పరిగెత్తేట్టు చేస్తే, విష్ణువు వెనకాల విష్ణువు మోహినిగా వస్తే ఆయనే పరిగెడితే, ఆవిడ శక్తితో భర్తని బజార్న పారేస్తే ఆవిడేం పతివ్రత, ఇంకా ఆవిడ గురించి చెప్పుకోవడం ఎందుకు? అది కాదు దాని రహస్యం. శివమాయా ప్రయోగం ఎందుకు చేస్తారంటే, శివమాయా ప్రయోగం శివామాయా ప్రయోగంగా శివుడి మీదే చేసింది ఆవిడ ఒకసారి. విష్ణువుకి తన అందమే ఇచ్చి మోహినిని చేసి పరమశివుడిని మాయలో ముంచింది. ముంచితే శివుడు పరిగెత్తాడు విష్ణువు వెనకాల. ఆయన పురుషుడు నా భావమరిదని చూడకుండా నారాయణ నారాయణి పార్వతీదేవి అన్నగారు అయినా పరిగెత్తాడు. పరిగెత్తి వీర్యం స్ఖలనమైంది. అమ్మ అలా చేయడం మరి తప్పు కాదు, భార్య అలా చేయొచ్చా భర్తని అంటే? ఆవిడ అమాయకత్వంతో చేయదు. ఆవిడ ఎందుకు చేస్తుందంటే మహోత్కృష్టమైన కార్యాన్ని సాధించవలసి వస్తే అప్పుడు చేస్తూ ఉంటుంది. శివమాయ ప్రయోగిస్తుంది. శివుడికి వీర్యస్ఖలనం అయితే తప్ప, విష్ణువుని చూసి శివుడు మోహిస్తే తప్ప, విష్ణువు స్త్రీగా శివుడు పురుషుడిగా ఉండి వెంట పడితే తప్ప, వీళ్ళకి కొడుకు పుడితే తప్ప మహిషి సంహారం అవ్వదు. మహిషి సంహారమై అయ్యప్ప పుట్టాలి అంటే శివకేశవుల మధ్య అన్యోన్యత అంకురించాలి. అందుకుని శివుడి మీదే మాయని ప్రయోగించిందోసారి. అందుకొచ్చింది అయ్యప్ప జననం కోసం మాయాప్రయోగం చేసింది మహాజ్ఞాని అయిన పరమశివుడి మీద. శివమాయా ప్రయోగం ఎప్పుడు జరుగుతుంది అంటే పురుషులైనటువంటి వారు, మహాజ్ఞానులైనటువంటి వారు కూడా ఆ మాయకి వశులవుతారు. వశులైతే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వశులవుతారు అంటే ఒక గొప్ప సంఘటన జరగబోతోంది అని గుర్తు. ఎప్పుడైనా అలా పురాణంలో ఒక చోట కనపడింది అనుకోండి, 3వ పేజీలో కనపడింది అనుకోండి, మీరు దాన్ని ఎర్రసిరాతో దాని కింద గీతకి ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్యం యొక్క అర్థం, దీని తాత్పర్యం మీకు ఎక్కడ కనపడుతుందంటే సాధారణంగా వెంటనే చెప్పరు, 500 పుటల తర్వాత కనపడుతుంది. మీరు మళ్ళీ వెనక్కి వచ్చి కలుపుకోవాలి. ఇక్కడ కనపడిందంటే ఎర్రసిరాతో రాసుకుని దీని పరిణామం ఏమవుతుంది అని ఆలోచించాలి మీరు. శివమాయా ప్రయోగం జరిగింది అంటే అరుదుగా చేస్తారు. ఒకానొకప్పుడు పరాశర మహర్షి మీద ప్రయోగించారు. పరాశర మహర్షి మీద ప్రయోగించి అదే మాయని యోజనగంధి మీద ప్రయోగించారు. అందుకే మత్స్యగంధి, చేపల వాసన కొట్టే పిల్ల, ఆమె అందరి కాంతల్లా పుట్టింది కాదు, చాలా విశేషమైనటువంటి జన్మ. చాప కడుపులోంచి బయటికి వచ్చింది. ఒక ప్రత్యేకమైన శాపం విముక్తమై మహాభారతం ఆదిపర్వంలో. ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చెప్పగలను? ఆ పిల్ల తప్ప పరాశరుడి యొక్క తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం లేదు. పరాశర మహర్షికి కామం కలగాలంటే ఒక్కనాటికి ఆయనకి కలగదు. అది శివమాయా ప్రయోగం. పరాశరుడికి యోజనగంధి యందు ఎంత మోహం కలిగిందంటే
చేపలు వాసన కొట్టుకుంటూ పడవ నడిపే పిల్ల మహర్షిని అడిగింది, ఏమయ్యా 10 మంది తిరిగే వేళ మిట్ట మధ్యాహ్నం వేళ నాతో సంగమ సుఖం అనుభవిస్తావా? పశుధర్మోనమి ప్రీతిం అంది దేవి భాగవతంలో. ఇది పశువులు చేసే పనయ్యా, నువ్వు చేస్తావా అంది. ఏమండి ఇదేం పురాణాలండి? చేపల కంపు కొట్టుకుని పడవలు నడిపే పిల్ల అడిగినా కూడా మంచు తెరలు నిర్మించి సంగమించాడా? ఏమిటంటే పరాశరుడు అనుకుంటాం మనం. కాదు, మీరు దానికి కొన్ని 100 పుటల వెనక్కెడితే మీకు కనపడుతుంది పరాశరుడి మీద ఎందుకు మాయాప్రయోగం జరిగిందో. అంతటి మహాత్ముడికి కామప్రచోదనం కలిగి వీర్యస్ఖలనమైతే తప్ప వేరొక మహాపురుషుడు సంభవించడు లోకంలో. అటువంటి వాడు పుట్టి మనందరం తరించాలంటే ఒక్క పరాశరుడి తేజస్సే కదలాలి. అది కదలాలంటే ఆయన మోహానికి వశుడు కావాలి. ఆయన వశుడు కావాలంటే శివమాయ చేత కడతారు. కడితే అప్పుడు వేరొక మహాపురుషుడు పుడతాడు. పరాశరుడి తేజస్సు కదిలింది కాబట్టి వ్యాస భగవానుడు ఆవిర్భవించాడు. వ్యాసుడు వచ్చాడు కాబట్టి వేదముల విభాగం జరిగి 18 పురాణాలు వచ్చాయి. లేకపోతే కలియుగంలో ఆయుర్ధాన్ని దృష్టిలో పెట్టుకుని వేద విభాగం చేసేవాడు ఎక్కడున్నాడు? అందుకని శివమాయామోహితులు కావడం అన్న మాటని మీరు తేలిగ్గా తీసుకుని చదవకూడదు ఎప్పుడు పురాణాన్ని. ఈ వచ్చిన 4 పిల్లలు శివమాయామోహితులు అయ్యారు. అంటే ఇప్పుడు వచ్చిన 3 పిల్లలు శివమాయామోహితులు అయ్యారు. సనక సనందనాది 4 బ్రహ్మజ్ఞానులు వస్తుంటే అంటే ఏమర్థమైంది? అంటే ఈ 3 వలన ఏదో లోకోపకారం జరగబోతోంది, ఎక్కడో ఏదో ఒక మహత్కార్యం జరగబోతోందని గుర్తు. నేనిప్పుడు మీకు ఒక దాంట్లోంచి చెప్పి మళ్ళీ అందులోంచి శివమహాపురాణంలోకి వచ్చి మాట్లాడుతున్నాను సుబ్రహ్మణ్యావతారాన్ని. వాళ్ళు 3 ఎప్పుడైతే శివమాయకి వశులయ్యారో సనక సనందనాదులు వస్తున్నప్పుడు అందరూ లేచి నిలబడినా వాళ్ళు నిలబడ్డం మానేశారు. మానేసి ఓ నవ్వు నవ్వారు. అది ఎగతాళిగా నవ్వారా అని అడగక్కర్లేదు. సభా ప్రవేశమునందు కొన్ని నియమాలుంటాయి. సభలోకి ప్రవేశిస్తున్నాడు అంటే కొన్ని నియమములను పాటించడానికి సిద్ధపడినవాడు మాత్రమే సభలోకి వెళ్ళాలి తప్ప నియమములు పాటించలేనన్నవాడు సభలోకి వెళ్ళకూడదు. ధౌమ్యుడు విరాట పర్వంలో పాండవులతో చెప్తాడు, నీ ఇష్టం వచ్చినట్టు కూర్చోడానికి వీలు లేదు. ఆవలింత, తుమ్ము, హాసంబు ఆవలించకూడదు, సభలో తుమ్మకూడదు, దగ్గకూడదు. ప్రభువు ఎదురుగుండా ఉన్నప్పుడు పరాకుతో ప్రవర్తించాలని చెప్తాడు. సభాప్రవేశమునకు నియమాలుంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నవ్వారు. నవ్వడం దోషం, లేచి నిలబడకపోవడం దోషం బ్రహ్మజ్ఞానులు వచ్చినప్పుడు. ఇది కట్టి కుడిపేస్తుంది. ఇది ఎవరి పట్ల చేసిన అపరాధము అన్న దాన్ని బట్టి ఫలితం వస్తుంది. ఏదో ఒక సామాన్యుడి పట్ల జరిగిందైతే సామాన్యమైన ఫలితం వస్తుంది. బ్రహ్మజ్ఞాని పట్ల చేసిన అవమానం కొన్ని జన్మలు కట్టి కుడిపేస్తుంది. అంత హీనోపాధుల్లోకి వెళ్ళిపోవాలి కిందకి. అందుకని సనత్కుమారుల వారికి అనుగ్రహం కలిగింది. అరే వీళ్ళు కారణజన్ములు. ఆయన చూశాడు, ఇంత గొప్పవాళ్ళు ఎందుకు లేచి నిలబడలేదు, ఎందుకు నవ్వారు, శివమాయామోహితులయ్యారు, జరగవలసిన కార్యం ఒకటి ఉన్నది అనుకుని, అందుకని నేను ఇప్పుడు వీళ్ళని అనుగ్రహించడానికి శాపవాక్కు విడిచిపెట్టాలి. అందుకే శాపానుగ్రహము అంటారు. ఆయన అన్నాడు, మీకు విష్ణులోక ప్రవేశం దేనివల్ల కలిగింది? ఉపాధి ధర్మంగా వచ్చారు. మీరు ఇలా ఉన్నప్పటికీ అయోనిజలుగా ఉన్నటువంటి కారణం, మీరు స్వధాదేవికి పుట్టినా అయోనిజలు, యోని సంభవులు కారు అని మీకు ఒక స్థాయినిచ్చారు. ఆ స్థాయి మీకు ఇవ్వబట్టి మీరు రాగలిగారు. మీరు చూడండి, వెంకటాచల క్షేత్రం ఉంటుంది. ఎవరైనా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోంచి మహాద్వారంలోంచి లోపలికి వెడతారు. మహాద్వారంలోంచి తిన్నగా లోపలికి వెళ్ళాలంటే కొంతమందికే ఉంటుందో అనుమతి. వాళ్ళు తప్ప తిన్నగా మహాద్వారంలోంచి లోపలికి వెళ్ళే వాళ్ళు అందరూ ఉండరు. ఎవరో రాష్ట్రపతి వస్తే, ప్రధానమంత్రి వస్తే, అలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఉన్నవాళ్ళు వస్తే, ఆ పదవుల్లో ఉన్నవాళ్ళు వస్తే మహాద్వారంలోంచి ఎడుతూ ఉంటారు తప్ప అందరూ మహాద్వారంలోంచి వెళ్ళరుగా. వైకుంఠంలోంచి వచ్చి మహాద్వార ప్రవేశం చెయ్యాలి. అలాగే మీరు విష్ణు సభలోకి ఎందుకు రాగలిగారు? మీకు శరీరం ఉన్నా మీరు అయోనిజలుగా పరిగణింపబడ్డారు. అసలు మీరు యోని సంభవులు కారు అన్నారు శాస్త్రంలో. ఇది కదు మీ అహంకారం. అందుకు కదు విష్ణు సభకు వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చున్న వాళ్ళు సభా మర్యాద ఉల్లంఘించారు కదూ. అసలు ఇటువంటి సభలలోకి రావడానికి అర్హత లేని శరీరంలోకి మిమ్మల్ని పంపిస్తారు. కాబట్టి మీరు మర్త్యలోకంలోకి వెళ్ళండి అన్నారు. మర్త్యలోకానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే పుచ్చుకున్న శరీరాన్ని వదిలిపెట్టాలి. అదే పెద్ద ఏడుపు. ఏడుపుల్లో కల్లా ఏడుపు ఏమిటంటే ఇవాళ ఉన్నానని ఏడుపు కాదు, రేపు ఉంటానా అని ఏడుస్తూ ఉంటాడు. ఇన్నేళ్ళు ఉండనివ్వండి,
70 వచ్చాయని భయం, 80 వచ్చాయని భయం, 90 వచ్చాయని భయం. ఓపిక ఉన్నాం కదా, ఈశ్వర సేవ చేసుకుందాం అండవు. ఇప్పుడు చేస్తే ఎక్కడో జారి పడితే అంటాడు. అందుకని వెళ్ళడు మంచి కార్యాలకి. అలా ఉండిపోవాలని కోరి మత్స్యలోకము అంటే మృత్యువుని పొందుతారు. కాబట్టి ఆ శరీరాలతో ఉత్తమ లోక ప్రవేశాలు ఉండవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.